ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. అన్ని మాసాల్లోకెల్లా అతి పెద్ద మాసం ఈ జ్యేష్ఠ మాసం. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. ఈసారి జ్యేష్ఠ మాసానికి అధిక మాసం రావడం వల్ల రెండు పౌర్ణమిలు ఏర్పడ్డాయి. ఒకటి అధిక జ్యేష్ఠ పౌర్ణమి, రెండవది నిజ జ్యేష్ఠ పౌర్ణమి. అయితే అధిక జ్యేష్ఠ పౌర్ణమి మే 31 ఆదివారం రోజు వచ్చింది. వైదిక పంచాంగం ప్రకారం సనాతన ధర్మంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసంలో భాగంగా ఈ పౌర్ణమిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున సంపదకు నిలయమైన లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుందంట. కాబట్టి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలనుకుంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటించండి. ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. పౌర్ణమి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే కుబేర యోగం సిద్ధిస్తుంది. అలాగే ఈ రోజున తులసి మొక్కను పూజిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది. ఎవరైతే ఈ రోజున తులసమ్మను పూజిస్తారో అలాంటి వారికి ఎలాంటి కష్టాలు లేకుండా ఆ లక్ష్మీదేవి అండగా ఉంటుంది. అంతేకాకుండా అష్టైశ్వర్యాలను కూడా పొందవచ్చు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా తులసి కోట ముందు ఒక చిన్న దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. అలాగే రావి చెట్టును పూజించినా సరే ఈ సంవత్సరం అంతా ధనయోగం సిద్ధిస్తుంది. పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్లి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే ఈ రోజున 2 రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఎంతో శక్తివంతమైన జ్యేష్ఠ పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది. విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది. ఏ ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లోకి తప్పనిసరిగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంటిని రక్షిస్తుంది. పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించండి. లేదా 2 అరటి పండ్లను అయినా సమర్పించవచ్చు. పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయను కొట్టండి. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక మీకు కలుగుతుంది. ఇక మనలో చాలా మందికి సొంతింటి కల ఉంటుంది. అలాగే భూములు కొనాలనే ఆశ కూడా ఉంటుంది. అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే కుం కూర్మాయ ధరాధర దురంధరాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. పూజలో ఉపయోగించే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున 5 తమలపాకులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్టనిధులతో నిండిపోతుంది. ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వేస్తే మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. కటిక పేదవాడైనా సరే ధనవంతులు అవ్వక తప్పదు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండండి. ఈ మధ్య ప్రతి ఒక్కరూ కాలికి నల్ల దారం కట్టుకుంటున్నారు. అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. విశేషంగా ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే చాలు ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు చదివితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి ముందుకు వస్తుందంట. కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు చెత్తా చెదారం లేకుండా చక్కగా శుభ్రం చేసుకొని ఇంటి ముందు 2 దీపాలు వెలిగించండి. ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది.
ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు పాలు పోసి ఒక నెయ్యి దీపం వెలిగించండి. అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ పౌర్ణమి రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. పౌర్ణమి రోజున గుమ్మడికాయ కడితే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మూట కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి. మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఈ రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఒక నెయ్యి దీపం వెలిగించండి. మీ కుటుంబంపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్ర కిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరిక కోరుకోండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది. చంద్రకిరణాలు మన శరీరంపై పడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అదే విధంగా ఈ పౌర్ణమి రోజు నీటిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయండి. ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. పౌర్ణమి రోజున పొరపాటున కూడా చెద్దన్నం తినకూడదు. అలాగే మాంసాహారం, ముల్లంగి, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు. ఇక ఈ రోజున తప్పనిసరిగా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈ రోజున గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. పౌర్ణమి రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున నలుపు రంగు దుస్తులను ధరించకండి. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా పేదలకు దానం చేయండి. పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే చాలా మంచిది. కాబట్టి వీలైనంత వరకు వ్రతాన్ని చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.